నిజంగా క్రికెట్ చరిత్రలో అలా షాట్ కట్టడం ఫస్ట్ టైం చూడటం. నిజంగా మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో కానీ ఏమి షాట్ అండి అది. ఒక సింహం ఒక లేడీ పైన వేటాడేటప్పుడు ఏ రకమైన ఉగ్రరూపం జంప్ చేసి పడుతుందో అంత అద్భుతమైన షాట్లా కనిపించింది ఆ షాట్. నిజంగా ఈ సినిమా బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాలు కష్టపడి మరి ఏమేమి ఆలోచించాడు కానీ ఇది ఒక సంచలనంగా మారిపోతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది వాస్తవంగా. ఇప్పుడు ఈ సినిమా కొడుతున్నాడు. ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి బీజిఎమ్స్ చాలా బాగా కొడుతున్నారు. ఇప్పుడున్న కొత్త కొడుతున్నారు. ఆ టైప్ ఆఫ్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. మన రెహమాన్ గారు టైపు తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త కుర్రాళ్ళ టైపు కూడా వాయిస్తున్నాడు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అలాగే బుచ్చిబాబు గారు ఇది 2వ సినిమా, ఆయనకి ఆల్రెడీ మొదటి సినిమాతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు ఆయన. సో మరి ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తాను అనుకోవచ్చు? ఇది ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే 1990 ఫ్లేవర్ కనపడుతుంది. 1990లో క్రికెట్ ఎలా ఉండేది, ఈ గేమ్స్ అలాగే రాజకీయం ఎలా ఉండేది అనే ఫ్లేవర్ కనపడుతుంది నాకు. నేను ఆలోచిస్తే నిజంగా ఆ ఫ్లేవర్లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ టూపర్ హిట్టే, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. చరణ్ బాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు మన వాళ్ళకి తక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో మరి వాళ్ళ దగ్గర నార్త్ ఆడియన్స్కి ఇది ఎక్కిద్దంటారా? బ్రహ్మాండంగా ఎక్కుతుందండి. వాళ్ళు అలాంటివే సినిమాలు బాగా చూసి సూపర్ టూపర్ హిట్ చేస్తారు. మనం వాస్తవంగా పుష్ప చూద్దాం. పుష్ప మనం ఫస్ట్ 2 రోజులకి టికెట్లు తగలేదు. ఆ తర్వాత నార్త్ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్తో ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ ఫ్లేవర్ నార్త్లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్. కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన హిట్ సాధిస్తుంది. రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన హిస్ట్లో ఇది ఒక సినిమా కాబట్టి. స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? గత సినిమాకి కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే బాగుందండి. లుక్స్ బాగా రగ్గడ్ లుక్స్ కదా. ఆ 1990లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మనం గేమ్ చేంజర్లో ఆయన నప్పన్నగా చూసాము. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూసాము. ఇక్కడికి వచ్చేది ఒక అసలు కంప్లీట్ మాస్ లుక్లోకి వచ్చేసారు. అవును. సో మరి అది వేరియేషన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారు వేరియేషన్ చాలా బాగుంటుంది. బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న గ్లిమ్స్లో వాస్తవంగా అతని శరీరము బాగా సన్నగా చూపిస్తున్నాడు కాదు, 100 కేజీలు పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మరి అంత పగడ్బందీగా ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా అవ్వదు. బ్రహ్మాండం ఎట్టు కొడుతుంది. ఇది ఒక మన తెలుగు సినిమాకి అఖండ పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. సో మరి ఫస్ట్